మీతో ఇంటిలోకి తీసుకురాకూడనివి. సన్యాసులు భిక్షకు వెళ్ళడం సంప్రదాయం. అలా 4 శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ భవతి భిక్షాం దేహి అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి ఖాళీ చేయి ఊపుతూ పొమ్మన్నారు. ఒక ఆమె సగం పాడైపోయిన అరటిపండు వేసింది. ఒక ఆమె ఒంటికాలి మీద లేచి తిట్టింది, శాపనార్థాలు పెట్టింది, ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. పాడైపోయిన అరటిపండు భాగాన్ని తొలగించి బాగున్నంత వరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారి వారి పనుల్లో మునిగిపోయారు. మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకొని కుమిలిపోతుండటాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడి దగ్గరికి వెళ్ళి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధ పెడుతోంది, వికారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అన్నాడు. వివేకానందుడు సమాధానం అతడి చేత చెప్పించి ఓదార్చాడు. ప్రశ్న ఏమడిగాడంటే, మనకు భిక్షలో ఈరోజు ఏమేమి వచ్చాయి? అతని సమాధానం, సగం పాడైపోయిన అరటిపండు, కొద్దిగా బియ్యం. మనం మఠానికి ఏం తెచ్చుకున్నాం? కొంచెం అరటిపండు ఆవుకు పెట్టేసి బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న వాటిలో తిట్లే లేనప్పుడు అవి నీవి కావు, నీతో రాలేదు. మనం తీసుకున్నది అరటిపండు, బియ్యం మాత్రమే. తిట్లను తీసుకోలేదు, ఇక్కడికి మోసుకురాలేదు. రానిదానికి, లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు అన్నాడు. నిజమే స్వామి, నాకు అర్థమైంది స్వామి. మనం కూడా అంతే తలుచుకుని ఆనందించాల్సిన, పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవరెవరివో ఎప్పటెప్పటివో అన్నవారికే గుర్తు ఉండని తిట్లను, కోపాలను, అవమానాలను తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అంచేత మనం మంచి విషయాలను గుర్తుపెట్టుకోవాలి, వాటిని మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి. చెడ్డ విషయాలను మర్చిపోవాలి, వాటిని తలుచుకుని మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఏ వివేకవాణి వచ్చి చెప్పాలి మనది అకారణమైన బాధ అని? మనకు తెలుసు కదా. అంచేత మనం ఎక్కడివక్కడే వదిలిపెట్టేయాలి. ఈ మధ్య మన గురువుగారు గరికపాటి నరసింహారావు గారు 3 విషయాలు చెప్పారు. వాటిల్లో ఇది ఒకటి.